నిన్న మన దమ్ము శ్రీజ భరణి గారు నామినేట్ చేస్తూ కొన్ని పాయింట్స్ చెప్పింది. అందులో ఏ ఒక్క పాయింట్‌లో కూడా దమ్ము లేదని నాకనిపించింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు హౌస్‌లోకి వచ్చే ముందు స్టేజ్ మీద ఒక లాకెట్ చూపిస్తూ స్టంట్ చేశారని చెప్పింది. మరి నువ్వు అగ్ని పరీక్షలో కేజుకొని తీసుకొని ప్రాంక్ గాయ్స్ అని చెప్పావు కదా! స్టంట్ కాదా మరి? సెకండ్ పాయింట్ ఏంటంటే, మీకు గనుక ఛాన్స్ వస్తే ఓనర్స్‌గా ముందు ఆడవాళ్ళకే ఛాన్స్ ఇస్తారని భరణి గారు చెప్పారని నామినేట్ చేస్తూ చెప్పింది కదా! అసలు ఈ పాయింట్ చెప్పింది భరణి గారు కాదు ఇమాన్యుల్. ఇమాన్యుల్ కూడా ఎప్పుడు చెప్పాడు? అసలు మనకు రోజు క్యారేజ్ ఫుడ్ వస్తుంది కదా! ఆడవాళ్ళు తినలేకపోతున్నారు. మనకంటూ ఛాన్స్ వస్తే ఫస్ట్ ఓనర్‌గా ఆడవాళ్ళకే ఛాన్స్ ఇద్దామని ఇమాన్యుల్ చెప్పాడు. కానీ ఇక్కడ హోస్ట్ గారు చెప్పినట్టుగా టాస్ గెలిచి అందరూ ఇండివిడ్యువల్‌గా యునానిమస్‌గా భరణి గారిని ఓనర్‌గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కామనర్స్ అందరూ కలిపి సెలబ్రిటీని తొక్కాలనుకుంటున్నారు. సెలబ్రిటీలోని ఇప్పుడు స్ట్రాంగ్‌గా ఉంది భరణి గారు. నువ్వు కూడా భరణి గారి మీద లేనిపోయిన పాయింట్స్‌తో నామినేట్ చేసి నువ్వు నీ ఆటను మర్చిపోతే నువ్వు ఎప్పటికీ లేడీ బిగ్ బాస్ విన్నర్ అవ్వలేవు.